హలో ఆల్, వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న చీకటిలో అనే సినిమా చూశానమాట. సో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్గా ఈ సినిమా ట్రైలర్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన అనమాట. సో అందుకే చూసేసాను. సో ఈ వీడియోలో మనం సినిమా ఎలా ఉంది అనేది నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఛానల్కి కొత్తగా వచ్చుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా మూవీ స్టోరీ లాంగ్వేజ్ మాట్లాడేసుకుంటే, సంజయ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అనమాట. సో తన ఫ్రెండ్ బాబీ బ్రోటవెల్ మర్డర్ అవుతుంది. సో ఈ మర్డర్ ఎవరు చేసిన తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని నిజాలు బయటపడతాయి. సో ఆ నిజాలు ఏంటి, అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది రిమైనింగ్ పడ్డది స్టోరీ. సో బేసిక్ పాజిటివ్ గురించి మాట్లాడేసుకుంటే, శోభిత పర్ఫార్మెన్స్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఐ థింక్ తన ఫిల్మోగ్రఫీలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తనైతే. అండ్ సంజయ్ అనే క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో ఆ క్యారెక్టర్ని తన కైండ్ ఆఫ్ యాక్టింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అనమాట. షీ జస్ట్ నెయిల్ ఇట్. అంటే మనకు ఒక న్యూ కైండ్ ఆఫ్ శోభితని చూస్తున్న ఫీల్ వచ్చింది అనమాట నాకైతే మెయిన్గా. సో మెయిన్ థింగ్ శోభిత పర్ఫార్మెన్స్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బీజిఎం గురించి మాట్లాడేసుకోవాలి. బీజిఎం బై శ్రీచరణ్ పాకర్ అనమాట. సో టెరిఫిక్ బీజిఎం ఇచ్చారు మెయిన్గా అయితే. సో సినిమాలో ఉన్న టెన్షన్ని, ఆ మోడ్ని బ్యాలెన్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో బీజం ఇచ్చాడు. మెయిన్గా ప్రీ క్లైమాక్స్ వచ్చే బీజంకి అయితే గూస్ వస్తుంది అనమాట. అంటే సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే సీన్స్ లేకపోయినా కానీ ఆ బీజం మాత్రం మూవీలో 3 నెలలు క్యారీ చేస్తూ వెళ్ళారనమాట. మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ కనిపించడం బీజం సైడ్ నుంచి అయితే. ఇంకా నెక్స్ట్ థింగ్, ఇప్పుడు కాసేపు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి మాట్లాడేసుకుందాం. స్టోరీ సింపుల్, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ కిల్లర్ అంతే ఉంటుంది. సో స్క్రీన్ ప్లే వచ్చేసి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా ఈజ్ టూ గుడ్ అనమాట. అంటే స్టార్టింగ్లోనే స్టోరీలోకి వెళ్ళిపోతూ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సినిమా. సో నెక్స్ట్ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ హూ ఈజ్ ద కిల్లర్ అనే క్వశ్చన్ని మన బ్రెయిన్లో రన్ చేస్తుంటారు అనమాట టిల్ ద క్లైమాక్స్ అనమాట. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా బాగుంది. ప్రీ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కానీ క్లైమాక్స్ కానీ బాగుంది అనమాట. చాలా బాగుంది అంట. అంటే తోపుతున్నాం చెప్పలేం, కాబట్టి బాగుంది, గుడ్, వెల్ అండ్ గుడ్ అనమాట. సో నెక్స్ట్ థింగ్, నెగిటివ్ కోసం మాట్లాడేసుకుందాం. అంటే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వైజ్ డీసెంట్ అనిపించింది, ఇంకంతే. సో ఇంకా నెగిటివ్ కోసం మాట్లాడేసుకుంటే, ఐ థింక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తీసుకున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే డీటెయిలింగ్ బాగుండాలి, గ్రిప్పింగ్ నేరేషన్ ఉండాలి, అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలన్నమాట. సో ఈ 3 ఎలిమెంట్స్ ఈ సినిమాలో మిస్ అయిన ఫీల్ వస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది, తర్వాత నుంచి ఇంకా స్టోరీ ఎక్కడ స్ట్రక్ అవుతున్న ఫీల్ వస్తుంది అనమాట. ఆ తర్వాత రిపీటెడ్ సీన్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఆ తర్వాత అన్నెసెసరీ ట్రాక్స్ వస్తాయి, కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి, అవి ఎందుకు వస్తున్నాయి మనకు అర్థం కాదనమాట. సో అలా రావడం వల్ల మనకి ఏదంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. సినిమా చూడాలని ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. అండ్ క్లైమాక్స్ 30 minutes అయితే బాగుంది. అంటే బాగుందంటే తోపుతున్నాం అని చెప్పలేము. రెగ్యులర్గా అంటే కిల్లర్ ఎవరో తెలుస్తుంది, కిల్లర్ బ్యాక్ స్టోరీ ఏందో తెలుస్తుంది, ది ఎండ్ అనిపిస్తుంది అంతే. ఎందుకంటే మెయిన్గా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, ఏముండవు సినిమాలో. అండ్ సినిమాలో ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒకటి ఉంటుంది, అండ్ శోభిత ఇన్వెస్టిగేషన్ ఒకటి ఉంటుంది. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా రెగ్యులర్గా ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్ ఏముండదు, బోరింగ్ అనిపిస్తుంది మరి మనకైతే. తర్వాత శోభిత ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి, అలా ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్గా నాకు అనిపించింది అనమాట. అంటే క్యారెక్టర్స్ కూడా ఉంటే క్యారెక్టర్స్కి అంత డెప్త్ కూడా ఏం ఉండదు, ఓన్లీ మెయిన్లీ క్యారెక్టర్స్ తప్ప రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏదో ఉన్నాయన్నట్టు ఉన్నాయి కానీ వాటికి అంత డెప్త్ అయితే ఏం క్లియర్గా క్లారిటీ ఇవ్వలేదన్నమాట మనకైతే సినిమాలో. సో మంచి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ రాసుకొని మంచి గ్రిప్పింగ్ నేరేషన్లో ప్రజెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది సినిమా అనిపించింది. ఓవరాల్గా ఇట్స్ యావరేజ్ ఫీలింగ్ అనిపించింది నాకైతే ఫైనల్గా వచ్చేసి. సో ఫైనల్ వర్క్ ఇట్ ఈస్, ఇట్స్ యావరేజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేస్తుంటే సినిమా ఇంకా బాగుండే అనిపించింది. కాకపోతే మెయిన్గా శోభిత పర్ఫార్మెన్స్ గురించి అయితే పక్కా ఒకసారి చూడొచ్చు మీరు, పక్కా. సో దట్స్ ఏ రివ్యూ గైస్. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.